ఏఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నేను మీ శ్వేత. రామసముద్రం మండలంలో వివిధ పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న మండల పరిశీలకులు శ్రీ తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారు, సర్పంచ్ చంద్రశేఖర్, అబ్జర్వర్ విశ్వనాథరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజన్న, శ్రీనివాసులు, కృష్ణమూర్తి, జింకల శ్రీనివాసులు, శంషీర్ శంకర్, హరి, జనార్దన్, బషీర్ కుమార్, వరప్రసాద్, విజయ్ ప్రతాప్ రాజు మరియు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ నల్లచెన్నేపల్లిలో మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారు ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిప్పరాజు నారాయణమ్మ, ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి, వాలిరెడ్డి, మంగరాజు, రెడ్డప్పారెడ్డి, రామచంద్ర, శ్రీనా, టి శ్రీనివాసులు, టిఎస్ మరియు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణం నుండి మల్లెల సుబ్రహ్మణ్యం రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఇర్ఫాన్ ఖాన్, వైఎస్ఆర్ టీయూసీ మండల అధ్యక్షులు సాంబశివారెడ్డి, సోషల్ మీడియా సెక్రటరీ ఆవుల సోమశేఖర్ రెడ్డి కార్యక్రమాలకి హాజరయ్యారు. అనారోగ్యంతో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్త చెన్నప్పని పరామర్శించిన రామసముద్రం మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు. మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలం కాపల్లి పంచాయతీ బురుజుపల్లి అనారోగ్యంతో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చెంగప్పని మండల పరిశీలకులు తట్టి శ్రీనివాసులు రెడ్డి గారు, మండల అధ్యక్షులు కేశవరెడ్డి గారు, ఎంపీపీ రమణారెడ్డి గారు, సర్పంచ్ తిప్పరాజు నారాయణమ్మ, ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి పరామర్శించారు. అందరూ బాగానే ఉండాలి. ఆప్షన్ సభ్యులు శంషీర్ గారికి, ఇక్కడికి చేసిన చంపకూరు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరికీ పార్టీ ఆదేశానుసారం ప్రతి పంచాయతీలోనూ దాదాపు 90 మంది కార్యకర్తలను తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యకర్తలు కూడా ఒక ఐడెంటిటీ కార్డ్ టైప్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళు కూడా నెక్స్ట్ రాబోయే మన గవర్నమెంట్లో వాళ్ళకు తగిన గుర్తింపు ఉంటుందనే దానికి గాను ఈ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. ప్రజలతో ఉండే సమయంలో ఈరోజు మన పార్టీ అదృష్టం అనుకోవాలా, పార్టీ పిలుపు మేరకు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్యకర్తలు ఉత్సాహంగా ఆ భయాన్ని తొలగిపోయి మనం ప్రతిపక్షంలో ఉండామనే ఆలోచన కూడా చేయకుండా ఈరోజు ధైర్యంగా ముందుకు వస్తున్నారంటే మీకు అందరికీ చేతులు దండ పెట్టాలి. కూడా నేను ఊహించిన విధంగా ఎవరికి భయపడకుండా ఇంతమంది బయట వచ్చి కూర్చోవడం కూడా చాలా గొప్ప విషయం. అది మన పార్టీ అదృష్టం కూడా. మామూలుగా కార్యకర్తల్లో చిన్న చిన్న విషయాలు ఉంటాయి, అందులో మా తప్పులు కూడా కొన్ని ఉంటాయి. కమిటీ సభ్యులు, వేదిక నడిపిన పెద్దలు, ముఖ్యంగా కేశవరెడ్డి గారు, రమణారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా, మరీ ముఖ్యంగా పరిశీలకులుగా వచ్చిన పెద్దలు శ్రీనివాసరెడ్డి గారికి కూడా నా స్వాగత సుమాంజలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటారో వాళ్ళందరూ కూడా మరింత కృషిగా పార్టీ పరిస్థితికి పనిచేయాలని, అదేదో గౌరవంగా భావించకుండా వారి గ్రామాల్లో వారి వార్డుల్లో ప్రతి ఇంటికి పోయి చొరవ తీసుకొని, అంటే ప్రతిపక్షంలో ఉన్నాం కదా మనకేం అభివృద్ధి చెందదు, మనం ఎందుకులే అనుకుంటే తప్పు. ఏ అధికారైనా కానీ ప్రజలకు సేవ చేసేదానికి ఉంటారు. కాబట్టి మనం కూడా ఎవరికి ఏదైనా మంచి కానీ చెడ్డ కానీ వచ్చినప్పుడు వాళ్ళకి అండగా ఉంటూ వారి సంక్షేమాని కోసం, అభివృద్ధి కోసం తోడ్పాన్ని అందిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన సందర్భంగా చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. పరిశీలకులు అన్నగారైన తట్టి శ్రీనివాసరెడ్డి అన్న గారికి, గ్రామ సర్పంచ్ తిప్పరాజు గారికి, ఎంపీటీసీ మిత్రులు
మా విశ్వనాథ్ రెడ్డి గారికి, అలాగే ఈ గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్సీపీ కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో పంచాయతీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టంగా స్ట్రాంగ్గా ఉండేదానికి గాను గ్రామ కమిటీలను నియమించడం జరుగుతుంది. ప్రతి పంచాయతీలోన ఒక గ్రామ కమిటీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఇలా అన్ని కమిటీలు కలిపి దాదాపు 90 మందిని పార్టీలో అనుబంధంగా చేరుస్తూ వారి తరపునే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రానిచ్చి ఏ కార్యక్రమం జరిగినా అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకుని ఒక పంచాయతీగా ఎలక్షన్ కానీ, ఒక ఎంపీటీసీ ఎలక్షన్ కానీ, లేదా గ్రామానికి వచ్చే సంక్షేమ పథకాలు కానీ అందరినీ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకుని ప్రతి ఒక్క పనిని మీ ద్వారా చేసేదానికి కానీ మన వైఎస్ఆర్సీపీ అధిష్టానం నిర్ణయించింది. కాబట్టి ఈరోజు ప్రతి గ్రామంలోన గ్రామ సభ నిర్వహించి ఈ విధంగా మనము గ్రామంలో కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కమిటీలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ యాక్టివ్గా పనిచేస్తూ గతంలో కూడా కాపల్లి పంచాయతీ మంచి మెజారిటీ వచ్చింది. ఎందుకంటే తక్కువ ఓట్లున్న ఎక్కువ మెజారిటీ ఈ పంచాయతీ నుంచి రావడం, తర్వాత కూడా తక్కువ ఓట్లుండి ఎక్కువ మెజారిటీ రావడం మా పంచాయతీ కూడా. ఎందుకంటే మేము కూడా తక్కువ ఓట్లే 1570 ఓట్లు ఉంటే మావి 420 ఓట్లు మెజారిటీ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడి రాబోయే ఎలక్షన్లో కూడా ఇదే విధంగా కష్టపడాలని మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాపల్లి పంచాయతీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రామసముద్రం మండలానికి నన్ను పరిశీలన చేసిన దానికి నేనైతే కనుక మన రామసముద్రం మండలము ముందు నుండి కూడా స్టార్టింగ్ నుండి కూడా వైఎస్ఆర్ పార్టీకి కంచుకోటగా ఉంది. కానీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన గవర్నమెంట్లో చాలా మందికి ఏమీ జరగడం లేదు. దాన్ని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మన రామసముద్రం మండలానికి నన్ను పంపించిన దానికి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ సీఎం మన ఎంపీ మిత్రన్న గారికి, మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి అందరికీ కూడా ఫస్ట్ ధన్యవాదాలు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది కాకుండా ఇంకా మన పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన పార్టీ ఉండే ఇప్పుడు ఆలోచించి 1.2 అని పెట్టి 1.2 ద్వారా ఇప్పుడు ఎవరికైనా కానీ ఏ సమస్యలు వచ్చినా కూడా ఇప్పుడు మనకు ఈ ఒక్క పంచాయతీకి వచ్చి 90 మందిని పార్టీ కోసం పనిచేయడానికి ఐడెంటిటీ కార్డులు ఇచ్చి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. దానికి ఈరోజు ఎవరెవరు ఐడెంటిటీ కార్డులు ఉంటాయో వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ వస్తానే వాళ్ళ ద్వారా ఏమేమి పనులు జరగాలో అవన్నీ కూడా కార్డు చూపిస్తానే ప్రతి ఆఫీసులు పనిచేసేట్టుగా ఆదేశిస్తామని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎందుకు చెప్పారంటే ఇంతకుముందు మన జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను పెద్దగా పట్టించుకోలేదు. అందుకోసం ప్రతి కార్యకర్త కూడా బాధపడుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు అందరితో కూడా కలిసి ఉండాలి, నేను అందరితో కూడా ఏం పని కావాలన్నా కూడా వాళ్ళ ద్వారానే చేయించాలా అని చెప్పి ప్రతి పంచాయతీకి కూడా 90 మందిని ఎన్నుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు కార్డు ఉంటేనే ఆ కార్డు ఎత్తుకొని పోతేనే మిగతా పనులు చేసేటిగా, వేరే వాళ్ళు పోయినా కూడా ఆ కార్డు ఎవరి ద్వారా ఉంటే వాళ్ళకి ఇచ్చుకొని పోతే పని జరిగేటిగా ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. కాబట్టి అందుకోసమే ఇప్పుడు గ్రామ సభ అని మన గ్రామంలో ప్రతి పంచాయతీలోనే పెట్టి ఎవరికి ఏ సమస్యలు ఉన్నా కూడా మన పంచాయతీలో కూర్చొని అందరూ డిస్కషన్ చేసి అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి మన రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ ప్రతి ఒక్కరిని అందరూ ఐకమత్యంగా ఒకరిని ఎన్నుకొని మనలో ఒకరికొకరికి ఇబ్బందులు లేకుండా వాళ్ళు వీళ్ళు అనుకోకుండా అందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఒక మనిషిని ఎన్నుకొని ఆ మనిషిని గెలిపించుకొని మన పార్టీకి కనుక మనం సపోర్ట్గా ఉంటే మనము రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకు తీసుకెళ్తున్నామంటే
మన పంచాయతీలో మనమంతా ఐకమత్యంగా ఉంటేనే తో మాట్లాడేకి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమంటే ఐడెంటిటీ కార్డు ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా పార్టీకి పనిచేసే వాళ్ళందరినీ గుర్తించి పార్టీ కోసం పని చేయించేదానికి మీరే అందరూ కృషి చేస్తేనే పార్టీ ముందుకు పోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చాలామంది భయపడి మనకు గవర్నమెంట్ లేదు కదా ఎందుకు పోయేది, పోతే మనకు అంత ఎదురు వస్తాయి, వేరే వాళ్ళు వచ్చి పార్టీ గవర్నమెంట్లో ఉండే వాళ్ళు మనకు ఇబ్బంది పెడతారని చెప్పి ఆలోచించద్దండి. ఎందుకంటే మన పార్టీ నీతి నిజాయితీగా పనిచేస్తాం. ఎప్పుడూ కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు. మన ప్రాబ్లంలు ఏమున్నా కూడా మన పంచాయతీలో కూర్చొని మండల లీడర్లతో మాట్లాడి మన ఈ నియోజకవర్గంలో ఎవరెవరితో ఏమేమి డిస్కస్ చేయాలో అందరితోనూ మాట్లాడి దీన్ని అవసరం ఉంటే పై లెవెల్కి తీసుకెళ్ళి అందరూ కలిసి ఒక ఐకమత్యంగా ఉంటేనే మన పార్టీ ఎంతో ముందుకెళ్తుంది. అందుకోసమే మీ అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కలిసేదానికి ఎంతో నేను సంతోషించి మీరందరూ కూడా ఇంతమంది వచ్చిన దానికి నాకు ఎంతో గర్వంగా ఉంది. మీరు ఇదే మాదిరిగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాలని సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను. పార్టీ ఆదేశానుసారము సంస్థాగతంగా పార్టీ పటిష్టంగా నిర్మాణాత్మకంగా ఉండాలని పార్టీ ఆదేశానుసారము ఈ కమిటీలు వేయాలని, కమిటీలు ఎక్కడో కూర్చొని రాసి పంపించకుండా ఖచ్చితంగా ఆ గ్రామంలో పోయి ఆ గ్రామస్తులతో చర్చించి ఆ కమిటీని నిర్ణయించాలనే ఉద్దేశంతో మేము ఈ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు శ్రీనివాసులు గారికి కానీ, గ్రామ సర్పంచ్ విప్రాజన్నకి, మన ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి గారికి, అలాగే మన వాల్మీకి, మన బీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గవర్న గారికి, మన ఎంపీపీ అన్నారెడ్డి గారికి, ముఖ్యంగా ఇది ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కూడా మన గతంలో జరిగిన ఎలక్షన్స్లో రాష్ట్రమంతా ఘోరంగా పరాభవం చెందినాం మన వైఎస్ఆర్సీ. అలాంటి సందర్భంలో కూడా ఈ గ్రామంలో మంచి మెజార్టీ 450 ఓట్లు మెజార్టీ ఇచ్చిన చాలా రికార్డు అయిన అరుదైన విషయం. ఈరోజు ఈ ఒక గ్రామంలోనే మనకి మొత్తం మనం ఓడిపోయిందే 5500 ఓట్లు అయితే ఈ ఒక్క గ్రామంలోనే మన వైఎస్ఆర్సీపీకి 500 ఓట్లు, దాదాపు 500 ఓట్లు మెజార్టీ వచ్చింది. మండలంలో అత్యధికంగా మనం ఆ సమయంలో కూడా మనకు మెజార్టీ ఇచ్చిన గ్రామం. అది మీ అందరి కృషి, మీ అందరూ దీవెనలు ఉండబట్టే కానీ ఈ పార్టీ ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా మనకు దగ్గరలో లోకల్ బాడీ కూడా రావచ్చు, సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్స్. ఇదే ధైర్యంతో మీరు అందరూ కూడా పార్టీకి మీరందరూ కూడా కృషి చేసి మీరందరూ కూడా కలిసికట్టుగా ఉంటే అదే మెజార్టీ మీరు సాధిస్తారని ఈరోజు ఈ కమిటీకి మీరందరూ సహకరించి మీ అంతకు మీరే దాన్ని చర్చించుకొని ఈ కమిటీని నిర్ణయించాలని మీకు అందరికీ ధన్యవాదాలు. అట్లా నిలబడుకున్నా మీరు ఇట్లా వచ్చండి మామతో చాలు ఉన్ని పెట్టుకోండి.
కాదు ఈయన చంద్రబాబు దగ్గర బెంగళూరు కూడా ఏం చెప్పారు? మాత్రం తిన తగ్గిపోతుంది లేరా తింటానే నచ్చగలవా? ఇది పట్టలేదు 2 నెలలు ఏది ఇప్పుడు 3 దినాల నుంచి అట్లా లేస్తా. దినాల నుంచి అడిగితే మళ్ళా సంగన ఏదైనా హాస్పిటల్ చూసి రిపోర్ట్స్ ఏం బాగాలేదు ముందుకు వేసుకోండి. ఏం బాగాలేదన్నా? ఏమన్నా కరాలు తీసుకెళ్తారా? కాదు కాదన్నా అదే తెలిసిపోదా ఉంటే మన గ్రూప్ కదా అదే చూస్తా ఉన్నా చూడప్పా నన్ను గుర్తుపట్ల కాదు ఆ రక్కులు ఉంటా ఉన్నాయి కదా ఊటి కాదు ఇదంతా ఉన్నారు చూడు బ్యాచ్ అంతా ఇక్కడ గుర్తు కూడా పట్టలేదు సరేనా రెడ్డని పడతా చూడు గుర్తు అయ్యా ఇప్పుడు 15 దినాల నుంచి ఏమన్నా విగ్రహం పెట్టాలనేది రైతు రాజేశ్వర విగ్రహం పెట్టాలా అనేది హాస్పిటల్ చూపించారా ఏం చెప్తున్నారా కాదు మనిషి ఒకటి వీక్